మనకు గంజిలో కూడా మెచ్చుకుంటుందారా? ఎప్పుడు పాంచం ధర బతికేనా, ఎప్పుడు కాళ్ళు మొక్త ధర బతికేనా? అరే మనం ప్రేమతో దేన్ని సాధించలేమురా, తుపాకీతో అన్ని సాధిస్తామని. మా కాకే నాకు ఈ నక్సలిజం సిద్ధాంతం ఆకుపసరలాగా నూరిపోసిండు. నేను కూడా తుపాకీ దేవుడని తుపాకీ పట్టుకున్నా. అప్పటికి మా అమ్మ యేసుప్రభు నమ్ముకుంది. మా అమ్మ యేసుప్రభు నమ్ముకొని నా కొడుకు తుపాకీని వదిలిపెట్టి, నక్సలిజం పడ వదిలిపెట్టి, అడవిని వదిలిపెట్టి ఇంటికి రావాలని మా అమ్మ నా కోసం 40 రోజులు ఉపాసం చేసింది, 14 రోజులు ఉపాసం చేసింది, 12 రోజులు ఉపాసం చేసింది, 21 రోజులు ఉపాసం చేసింది, 7 రోజులు ఉపాసం చేసింది. ఎన్ని ఉపాసాలు చేసినా మారతలేను. అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మా అమ్మ దుడనికి వచ్చేది. మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొడితే మా అమ్మ తలుపు తీసేది. తలుపు తీసినాక వేడి వేడి అన్నం వండి పెట్టి, అన్నం తిన్నాక నా కాళ్ళ మీద పడిసేది. వద్దు కొడుక, వద్దురా, తుపాకీ పట్టుకున్నాడు తుపాకీ తెరుస్తాడు కొడుక, యేసు ప్రభుని నమ్ముకోరా కొడుక అని ఊగా చెప్పేది. నేననేది ఆ దేవుడు నాకెందుకే, నాకు తుపాకే దేవుడు. ఏ దేవుడు? మా అమ్మ అనేది వద్దు కొడుక, వద్దురా, నిన్ను అడవిలో కాల్స్తాంతే కాళ్ళకు తాడు కట్టి సచ్చిన కుక్కను గుంజుకొస్తారు కొడుక, కనీసం ముఖం కూడా చూసుకోనీకు ఉండదురా, యేసు ప్రభుని నమ్ముకోరా అని ఊగా చెప్పేది. ఎంత చెప్పినా యేసు ప్రభుని నమ్ముకోలే. దేవుని దయ వల్ల పోలీసు వాళ్ళకి దొరికింది.